So there is an institute called the Health Optimization and Wellness Learning Agency, షార్ట్ ఫామ్ హౌలా. వీళ్ళు ఏం చేసిండ్రంటే 2 కాంపౌండ్స్ కనబెట్టిండ్రు. ఇవి ఎట్లా అంటే హార్మోన్స్ లాగా యాక్ట్ చేస్తాయి అనమాట. మనకు చిన్న చిన్న విషయాలకి ఊరికే కోపం వస్తుంది కదా. దీస్ 2 హార్మోన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. ఈ 2 హార్మోన్స్ పేరు ఏంటంటే సంకినాల్ అండ్ సర్కాయించినాల్. ఈ 2 కంట్రోల్ ఉంటే చాలు. ప్యాన్క్రియాస్ గురించి ఒక నగ్న సత్యం నేను మీకు ఇప్పుడు చెప్తా. అది ఏ డాక్టర్ చెప్పడు, ఏ మెడికల్ జర్నల్లో కూడా లేదు, ఎందుకంటే అది నిజంగా లేనేలేదు. కానీ నేను చూసిన ప్యాన్క్రియాస్కి కళ్ళు ఉంటాయి. అవి కండ్లు ఉన్నాయి కాబట్టి దానికి తెలుస్తుంది నువ్వు ఏమేమి తింటున్నావు అన్నది చూస్తుంది లోపల నుంచి. అరే వీడి తింటున్నాడు డబుల్ కా మీఠా అంటే అంత ఇన్సులిన్ వదలాలని దానికి తెలుసు. మీకు పగటిపూట చుక్కలు కనిపిస్తలేవా? మీకు చుక్కలు కనిపించాలంటే దానికి కారణమైన ఒక మాలిక్యూల్ ఉంది. దాని పేరే లఫూటోక్వినోన్. ఈ లఫూటోక్వినోన్ పెరగాలంటే సింపుల్ చిట్కా చెప్తా. మీరు కనుక నాన్ వెజిటేరియన్స్ అయితే రోజు పాయా తినండి, మీరు వెజిటేరియన్స్ అయితే రోజు పపాయా తినండి. ఫుల్ మండే ఎండాల, 35 degrees మినిమం ఉండాలా. అట్లాంటి టైంలో డాంబర్ రోడ్ మీద చెప్పులు షూస్ ఏం వేసుకోకుండా నిలబడి సౌత్ వెస్ట్ డైరెక్షన్లో చూసుకుంటా 7 minutes నిలబడితే మీ బ్లడ్లా గ్లంబోఫెరిన్ అని ఒక కెమికల్ పెరుగుతుంది. దాని లెవెల్ అది 43% దాటిందంటే మీ లింఫోబొకాడియా వైబ్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనం గట్టిగా ఆవలిస్తాం కదా, ఆవలించడం వల్ల ఏమవుతుందంటే మన నూజిల్ ఫ్రాక్స్ కార్టెక్స్లా జెబిలోనైన్ అనేది ఒకటి ఉంటుంది, అది పెరుగుతుంది అనమాట. అది పెరిగితే ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ దట్ దెర్ ఆర్ 2 proteins that are very important and that are lacking. Those 2 proteins are called తెల్వకపోతే 9 and నోర్ముస్కోటానిన్.